నమస్తే ఫ్రెండ్స్, ఇది మేము పొలానికి వేసుకునే వాటర్. ఇందులో మేము ఏం చేస్తామంటే ఒక 2000 ఫిష్ వదిలేసాము. బాగా పెరిగాయి ఇప్పటికైతే. ఏం జరిగిందంటే నైట్ బాగా వర్షం పడింది కదా, హెవీగా వర్షం పడేసరికి మొత్తం ఫిష్ మొత్తం ఎగిరి బయటపడిపోయాయి. ఎందుకంటే మేము వాటర్ లెవెల్స్ ఎగ్జాక్ట్గా పెట్టుకోవాల్సింది, అంటే డెప్త్గా పెట్టుకోవాలా వర్షం వచ్చినప్పుడు మాత్రం. అదొక ప్రాబ్లం. ఈ మీకు ఫిష్ బయటపడింది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా చాలా చనిపోయి, ఒకటి కాదు. అంటే మనం ఎగ్జాక్ట్ పెట్టుకోవాలండి, కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే ఇలా లాస్ అయిపోతాం ఫిష్ మాత్రం. ఇలా చాలా చనిపోయాయండి, చూడండి. ఇది మేము వాటర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే హెవీగా ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల అవి నైట్ బాగా హెవీగా వర్షం పడింది. నైట్ వారం నుంచి పడుతుంది కదా, ఆ వర్షం వల్ల ఎగిరినప్పుడు బయటపడిపోయాయి. అంటే చిన్న సౌండ్స్ వచ్చినా కానీ లజెట్ అయిపోతాయి మనకు, ఉరుములు మెరుపులకి వీటికి ఇట్లా పడిపోతాయి. ఒకవేళ ఎవరైనా ఫిష్ ట్యాంకుల్లో వీటిలో వేసుకునే వాళ్ళు మాత్రం వాటర్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే ఇలా లాస్ అయిపోతాము. ఏ డిసీజ్తో చనిపోలేదు మేమైతే. ఇలాగా మెయిన్గా ఇలాంటి సమస్యల వల్లే మేము ఇందులో లాస్ అవుతున్నాము. మేము తెచ్చింది మాత్రం ఈ పాచి వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసమే. ఇంకేం చేస్తాం, ఇంకా కోళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎవరైనా అంటే ఫిష్ వేసుకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్గా వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే ఇంత ఒక 100 నుంచి 150 దాకా చనిపోయాయండి ఈరోజు. మనం లాస్ అయిపోయాం. ఇంట్లో కరెక్ట్గా వాటర్ మెయింటైన్ చేస్తే మనకి ఏ సమస్య రాదండి. ఇందులో మనకు ఈ వాటర్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి. అదే మేము పొరపాటున వాటర్ ఫుల్గా పెట్టేసామండి, దానివల్ల దాదాపు ఈరోజు ఒక 100 పైన చనిపోయాయండి, ఎగిరి బయటపడిపోయాయండి. ఇలా ఒకవేళ ట్యాంకుల్లో వీటిలో వేసుకునే వాళ్ళు మాత్రం, ఎందుకంటే నెట్ వేయలేదు కాబట్టి మేము ఈ విధంగా లాస్ అయిపోతుంది. నెట్ వేసుకోవచ్చు, ఎందుకంటే పొలాల్లో నెట్ వేస్తే మనం ఎందుకు వేసినాం అని చుట్టూ జనం డౌట్లు. ఇలాంటి సమస్య వల్ల మేము వేయలేదు నెట్. కొద్ది వాటర్ లెవెల్స్ బాగా కరెక్ట్గా పెట్టుకోవాలి మనం మెజర్. అంతకంటే ఎక్కువ పెట్టామంటే ఇది రిపీటెడ్, ఎందుకంటే ఇది రెండోసారి మాకు జరిగింది. అలా ఎవరైనా ఇట్లా ట్యాంకులు వేసుకునే వాళ్ళు మాత్రం వాటర్ కొద్దిగా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి, అంటే ఒక లెవెల్లో మెయింటైన్ చేయండి. ఓవర్గా ఇట్లా నింపి పెట్టేస్తామంటే ఆటోమేటిక్గా ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది మళ్ళీ. ఓకేనండి, బాయ్.